మీరు వచ్చారు, ఓకే, మీరు కానుకిస్తారు, వాళ్ళు ప్రేమిస్తారు, రైటే. నువ్వు ఫలించకపోతే ముందు బాధపడేది నేనే. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఫలించకపోతే ముందు బాధపడేది నిప్పులాంటి సేవకుడే. నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించకుండా పేడతట్లాగా ఉంటే కుదరదు. నువ్వు ఫలించాలంటే నువ్వు పెట్టే ఖర్చులో జాగ్రత్తగా ఉండాలి. నువ్వేసి అడుగులు జాగ్రత్త. నిద్ర మొత్తం చింపిడి సమాధానం చెప్పాడు. నిద్రపోతూ ఉండకూడదు. కష్టపడిన దేవుడు బహుగా దీవిస్తాడు. కష్టపడాలి, బాగా కష్టపడాలి. సమయం ఉన్నప్పుడు కూడబెట్టుకోవాలి. మంచివాడు తన తండ్రిని, తన పిల్ల ఆస్తికత్తలుగా చేస్తాడు. అలాగే మంచి స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. మూడురాలుగా మూడుకుడుగా ఉండడానికి వీల్లేదు. మీ మీద నా కోపం లేదండి, సమాజానికి ఈ మాటలు లేవండి. అందుకు చెప్తున్నా, నువ్వు ఆయన జ్ఞానం మీద నువ్వు ఆధారపడదు. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయపడకూడదు. శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయపడకూడదు. ఐశ్వర్యవంతుడు తన డబ్బును బట్టి అతిశయపడకూడదు. నువ్వు ఎంతున్నా ఏమీ లేనట్టే ఉండాలి. దేవుడి సన్నిధిలో కాదు, ఇంటికాడ ఉన్నప్పుడు కూడా ఏమీ లేనట్టు ఉండాలి. కొంతమందికి అహం ఎక్కువ, గర్వం ఎక్కువ. దేవుణ్ణి స్తుతించడానికి కూడా తెలిసి కూడా రారు. ఎందుకంటే అహం, గర్వం ఉజ్జియా జీవితాన్ని మట్టు పెట్టింది.